సాలిపురుగు ఎదుగుదల పూర్తయిన తరువాత ఇది కోకూన్ అనే ప్రక్రియనైతే ప్రారంభిస్తాయి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం సాలిపురుగు గురించి తెలుసుకుందాం. ఈ సాలిపురుగులు అసలు వాటి గూడుని ఎలా నిర్మిస్తాయి? ఎక్కువగా ఇవి పాడుపడ్డ ఇళ్లలో కానీ, వాడకుండా ఉన్న ప్రదేశాలలో బైక్స్ దగ్గర కానీ, చెట్ల కొమ్మల మీద కానీ, ఆకుల దగ్గర కానీ ఇవి గూడుని ఒక వెరైటీగా ఒకే షేపులో అన్ని సాలిపురుగులు ఒకే రకంగా నిర్మిస్తూ ఉంటాయి. ఇవి అసలు ఎలా నిర్మిస్తాయి, ఇవి వాటి తాడుని ఎలా రిలీజ్ చేస్తాయి, ఎంతవరకు అది రిలీజ్ చేసే తాడు వెళ్ళగలుగుతుంది అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సాలిపురుగుల్ని ఇంగ్లీష్లో స్టిల్వామ్స్ అని అయితే అంటారు. ఇవి ప్రధానంగా బాంబెక్స్ మ్యారీ అనే శాస్త్రీయ నామం కలిగిన పురుగులు. ఇవి రేష్మా పట్టు తయారీలో అయితే ప్రముఖ పాత్ర వహిస్తాయి, అంటే సిల్క్ అన్నమాట. ఈ పురుగులు ఎక్కువగా మల్బెరీ చెట్ల ఆకులను అయితే తింటూ ఉంటాయి. వీటి ఆహారం ఇదే. వీటికి వయసు పెరిగిన తర్వాత ఇవి గూడు కడతం అయితే ప్రారంభిస్తాయి. సాలిపురుగు ఎదుగుదల పూర్తయిన తరువాత ఇది కోకూన్ అనే ప్రక్రియనైతే ప్రారంభిస్తాయి. ఇవి తల వద్ద ఉండే ప్రత్యేకమైన సిల్క్ గ్లాండ్స్ ద్వారా ఇవి తాడుని రిలీజ్ చేస్తాయి. ఈ గ్లాండ్స్లో ఫైబ్రోయిన్ అనే ప్రోటీన్స్, సెరిసిన్ అనే చక్కెర మిశ్రమం అయితే ఉంటుంది. ఇవి రెండూ కలిసి ఒక రహస్యమైన బలమైన తాడునైతే తయారు చేస్తాయి. ఈ సాలిపురుగు తలను చుట్టూ తిప్పుతూ సుమారుగా 300 నుంచి 900 మీటర్ల దూరం వరకైతే ఈ తాడుని రిలీజ్ చేయగలుగుతుంది. ఈ సాలిపురుగు రిలీజ్ చేసే తాడు ఏదైతే ఉందో, ఇది రిలీజ్ చేసినప్పుడు గాలిలో తడపటం వల్ల ఇది గట్టిపడి ఒక గూడు రూపం అయితే ఏర్పడుతుంది. ఇది సుమారుగా 1 నుంచి 2 రోజుల్లో ఇది గూడు కట్టడం అయితే పూర్తి చేస్తుంది. ఈ సిల్క్ తాడు ఒక ప్రత్యేకమైన స్రావగ్రంథుల నుంచి విడుదల చేస్తుంది ఈ సాలిపురుగు. ఇది రిలీజ్ చేసేప్పుడు లిక్విడ్ ఫామ్లో అయితే ఉంటుంది. ఇది బయటికి వచ్చిన తర్వాత గాలి తగిలి గట్టి పడుతుందన్నమాట. తన తల, శరీరాన్ని తిప్పుతూ ఈ తాడు చుట్టడాన్ని ప్రారంభిస్తుంది సాలిపురుగు. గూడు తయారైన తర్వాత కొంతకాలం ఇది ఆ గూడులోనే ఉండి తర్వాత పూపా దశలోకి అయితే వెళ్తుంది. పూపా దశ పూర్తయిన తర్వాత ఇది ఒక కొత్త సాలిపురుగుగా మారుతుంది. ఈ దశలోనే మానవులు కోకును వాడి రేష్మా పట్టునైతే తయారు చేస్తారు. మనం ధరించే ఈ రేష్మా వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ కోకూన్ ద్వారానే వస్తాయి. సాధారణంగా ఈ కోకూన్ను వేడి చేసి దాంట్లోంచి దారాన్ని అయితే బయటికి తీస్తారు. ఒక కోకూన్ నుంచి సుమారుగా 800 నుంచి 900 మీటర్ల తాడైతే బయటకు వస్తుంది. ఈ ప్రక్రియ వల్లే బలమైన, మృదువైన రేష్మా వస్త్రాలు అయితే తయారవుతాయి. ఈ సాలిపురుగులు మనిషికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. వీటి సహజ గూడు నిర్మాణం ఏదైనా కానీ ఒక అద్భుతం. ఈ సహజ ప్రక్రియలను మనం మరింతగా అర్థం చేసుకోవడం వల్ల మనం శాస్త్రీయంగా ముందుకెళ్ళగలుగుతాం. మీకు గనక ఈ వీడియో నచ్చితే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ సాలిపురుగు గురించి మీకేదైనా సరే ఇంకా కొత్త విషయాలు తెలిసినా సరే కింద కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన పిఎస్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ తిరిగి మనం రేపు మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.